పెద్దపల్లి జిల్లాలో 4 కిలోల గంజాయి పట్టుబడింది. పొత్కపల్లిలోని పిఎస్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వాహనాలు చెక్ చేస్తుండగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హుస్నాబాద్కు చెందిన అరుణ్, కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన 2 వ్యక్తులతో పరిచయం పెంచుకొని వారి ద్వారా ఒరిస్సాలో గంజాయి కొనుగోలు చేసి ఓదెల, సుల్తానాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, హుస్నాబాద్ ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం సమయం అందాజ 12 ప్రాంతంలో పొత్కపల్లి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం, అనుమానాస్పదంగా అనిపించడంతో 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం. దాని విలువ అందాజ 2 లక్షల చిల్లర ఉంటుంది. యాక్చువల్గా గంజాయి పండించిన, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన, అట్లాగే ఎవరైనా అమ్మిన, తాగిన ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొక చట్టం. దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది. గంజాయి ఇప్పుడు ఈ 4 రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా, అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించే వారిని ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన, గంజాయి తాగిన దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి.